హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు చల్లటి రెండు ఐస్ క్రీమ్ లాలీస్ చూపిస్తానండి. ఒకటి వచ్చి ఆరెంజ్, ఒకటి వచ్చి గ్రేప్స్ అనమాట. ఇది మనం ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి. మన పిల్లలకు కనుక చక్కగా ఇంట్లో ఇలా లాలీస్ చేసి ఇచ్చామంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. అంతేకాదండి, ఇవి మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ యూస్ చేసి చేస్తున్నాము. పైగా మనం దీంట్లో ఏమి ఫ్యాన్సీగా ఏవి ఆర్టిఫిషియల్వి ఏవి వేయకుండా న్యాచురల్ జ్యూస్ తోటి చేస్తున్నాం కాబట్టి ఇది చాలా చాలా హెల్దీ కూడా. పిల్లలకి బయట కొనివ్వకుండా మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసిస్తే వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇది చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. ఎలా చేయాలో నేను ఇవాళ అయితే మీకు చూపించేస్తాను. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ఇలా ఒక ఆరెంజ్ తీసుకుని దానికి స్కిన్ అంతా పీల్ చేసేసి దీన్ని మనం జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. సో ఇలాగా జ్యూస్ చేసుకున్నాను అనమాట నేను ఇవాళ. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అలాగే మనం ఇలా గ్రేప్స్ ఉంటాయి కదండి, ద్రాక్ష పండ్లు, ఇవి కూడా నేనైతే ఇవాళ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. ఇవి కూడా మనం ఇలా జ్యూస్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. సో ఆరెంజ్ జ్యూస్ రెడీ అయిపోయింది, గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక కప్పు తీసుకుని దాంట్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం ఒక 3-4 చెంచాలు నీళ్లు పోసి దీన్ని మనం కలుపుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. సో ఆరెంజ్ జ్యూస్ రెడీ చేసుకోండి, కార్న్ఫ్లోర్ రెడీ చేసుకోండి, గ్రేప్ జ్యూస్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ వేడి చేసుకుని దాంట్లో 1 కప్పు నీళ్లు పోసుకోండి. 1 కప్పు నీటికి 1/2 కప్పు చక్కెర. ఎప్పుడైనా ఇదే మెజర్మెంట్ అండి. మీరు క్వాంటిటీ ఎన్ని చేసుకుంటారో దానికి తగ్గట్టుగా ఇలా మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఈ చక్కెర మొత్తం కంప్లీట్గా డిజాల్వ్ అయిపోవాలండి. డిజాల్వ్ అయిపోయాక, కరిగిపోయాక బాగా మనం ముందుగా చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదండి, ఆ మిక్చర్ దీంట్లో వేసేద్దాం. సో కార్న్ఫ్లోర్ వేసేటప్పుడు ఎప్పుడు మీరు జాగ్రత్తగా ఏంటంటే గమనించుకోవాల్సింది, ఇది గబగబా ఉండలు కట్టేస్తుంది, అడుగంటేస్తుంది. కాబట్టి మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇది ఏమవుతుందంటే కొంచెం సేపు అయ్యాక మనకు ఒక గంజిలాగా కొంచెం థిక్గా, మనకి అన్నం వారిస్తే గంజి ఎలా అవుతుందండి అలాగా తయారవుతుందన్నమాట. అంతవరకు దీన్ని అయితే బాగా బాయిల్ చేసుకోవాలి. నేను మీకు చూపిస్తాను కన్సిస్టెన్సీ కూడా తర్వాత. సో ఇవి మనం ఇలాగ చేసేసుకోవాలండి. చూసారా, కొంచెం థిక్ అయింది. ఇప్పుడు మనం ఒక హాఫ్ లెమన్, ఒక సగం లెమన్ తీసుకుని దీంట్లో పిండేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని బాగా చల్లారబెట్టుకుని 2 కప్పుల్లో సపరేట్గా డివైడ్ చేసుకుందాం. మనం ఇవాళ 2 ఐస్ క్రీమ్స్ చేస్తున్నాం కదండి, అందుకని సగం సగం తీసుకున్నాను అనమాట. ఒక దాంట్లో గ్రేప్ జ్యూస్ వేసుకోండి, ఒక దాంట్లో ఆరెంజ్ జ్యూస్ వేసుకోండి. సో ఇప్పుడు ఇది మనం బాగా కలిపేసుకుని ఇలాగే డైరెక్ట్గా మౌల్స్లో పోసేసుకోవచ్చు. నేనైతే ఇవాళ నా దగ్గర కలర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఒక డ్రాప్ కలర్, ఆర్గానిక్ కలర్స్ అనమాట ఇవి వేసాను. సో ఇవి వేసాక మనం కలిపేసుకుంటే మనకి ఇంకా కొంచెం కలర్ఫుల్గా అవుతుంది. మీకు వద్దనుకుంటే ఈ కలర్స్ అవాయిడ్ చేసేసుకోవచ్చు, న్యాచురల్ కలర్తో అలాగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసాక చూసారా ఇవి ఎంత యమ్మీగా తయారయ్యాయో. దీంట్లో మనం గ్రేప్స్ దాంట్లో కొంచెం చిన్న చిన్న గ్రేప్స్ కట్ చేసుకుని వేసుకోవచ్చు. ఆరెంజ్ దీంట్లో కూడా కొంచెం చిన్న చిన్న ఆరెంజ్ ముక్కలు వేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ఇప్పుడు నేను ఇలా మౌల్స్లో నింపేస్తున్నాను అనమాట. మీ దగ్గర మౌల్స్ లేకపోతే మనం గ్లాసులు తీసుకుని, స్టీల్ గ్లాసులు కానీ లేకపోతే పేపర్ కాఫీ కప్స్ కానీ తీసుకుని దాంట్లో కూడా చేసుకోవచ్చు. సో మీరు మౌల్స్ లేవని దిగులు పడకండి. ఇలా మనం వేసేసుకుని 2 మౌల్స్లో సపరేట్గా నేను వీటిని నింపేసుకున్నాను అనమాట. నా దగ్గర అయితే మౌల్స్ ఉన్నాయి కదా, అందుకని నేను దాంట్లో వేసుకున్నాను. తర్వాత మీకు గ్లాస్లో కూడా ఎలా చేయాలో నేను చూపిస్తానండి. సో ఇలా పెట్టి దీనిపైన మనం ఈ స్టిక్స్ని పెట్టేసి ఫిక్స్ చేసేసి ఫ్రీజ్ చేసుకోవాలండి. సో ఒకవేళ మీ దగ్గర మౌల్డ్స్ లేకపోతే ఇలా గ్లాసులు తీసుకోండి, స్టీల్ గ్లాసులు. ఇలా దీంట్లో ఈ మిక్చర్ ఇలా పోసేసి పైన మనం ఒక అల్యూమినియం ఫాయిల్ ఇలా పెట్టేసామంటే ఇది పైన మనం స్టిక్ పెట్టడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇలా చిన్న హోల్ చేసి దీని మధ్యలో నుంచి ఇలా మనం ఐస్ క్రీమ్ స్టిక్ ఇలా పెట్టేసి వదిలేయడమే. ఇప్పుడు దీన్ని మనం ఫ్రీజ్ చేసుకోవాలండి. 5 నుంచి 8 గంటల వరకు అయితే ఫ్రీజ్ చేసుకోవాలి. చూసారా ఎంత నీట్గా రిలీజ్ అయిపోయాయో. మనం ఒక గ్లాస్లో నీళ్లు తీసుకుని దాంట్లో ఒక్కసారి ముంచేసుకున్నామంటే ఇవి మౌల్డ్స్లోంచి ఈజీగా రిలీజ్ అయిపోతాయి. నేను మీకు ఇప్పుడు గ్లాస్లో చేసినది కూడా చూపిస్తాను ఎలా వచ్చిందో. సో ఇలా చూసారా, టక్కని ఊడి ఇలా వచ్చేసింది. ఇది నేను కొంచెం ఆరెంజ్ కొంచెం గ్రేపు మిగిలిందండి, దాంతో చేశాను, అందుకని డబల్ కలర్ వచ్చింది దాంట్లో. సో నేను ఇలాగా నీట్గా మౌల్డ్స్లోంచి తీసి చూసారా, చూడ్డానికి ఎంత ఎమ్మిగా ఉన్నాయి కదండి. నాకైతే ఇప్పుడే తినేయాలనిపిస్తోంది, చాలా నూరూరిపోతుంది. నేను మా పిల్లలు తప్పకుండా ఇవి ఎంజాయ్ చేసేస్తాం. సో మీరు కూడా మీ ఇంట్లో ఈ సమ్మర్కి ఇలాంటి ఐస్ క్రీమ్ లాలీస్ చేసేసుకుని
ఎంజాయ్ చేయండి. తప్పకుండా చేస్తారు కదా. చేశాక ఎలా వచ్చాయో నాకైతే కమెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి మంచి ఐస్ క్రీమ్ రెసిపీస్తో కలుస్తాను. మీ విజీ.